విమెన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత ప్లేయర్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయారు. వరల్డ్ కప్ విజయం తర్వాత భారత మహిళా ప్లేయర్స్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆల్రౌండర్ దీప్తి శర్మను 3,20,00,000కు యూపీడబ్ల్యూ దక్కించుకుంది. వేలంలో ఉన్నవారిని కోట్లు పెట్టి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునేందుకు కోట్లు గుమ్మరిస్తున్నాయి. రిచా ఘోష్ ను 2,75,00,000కు బెంగళూరు కొనుగోలు చేసింది. స్మృతి మందనాను 3,50,00,000కు ఆర్సీబీ దక్కించుకుంది. అమన్ జోత్ కౌర్ ను ₹1,00,00,000 ముంబై దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ను 2,05,00,000కు ముంబై విక్రయించగా జెమిమా రోడ్రిగ్స్ ను 2,02,00,000కు ఢిల్లీ దక్కించుకుంది. షఫాలి వర్మను 2,02,00,000కు ఢిల్లీ దక్కించుకుంది. విమెన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత ప్లేయర్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయారు. వరల్డ్ కప్ విజయం తర్వాత భారత మహిళా ప్లేయర్స్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆల్రౌండర్ దీప్తి శర్మను 3,20,00,000కు యూపీడబ్ల్యూ దక్కించుకుంది. వేలంలో ఉన్నవారిని కోట్లు పెట్టి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునేందుకు కోట్లు గుమ్మరిస్తున్నాయి. రిచా ఘోష్ ను 2,75,00,000కు బెంగళూరు కొనుగోలు చేసింది. స్మృతి మందనాను 3,50,00,000కు ఆర్సీబీ దక్కించుకుంది. అమన్ జోత్ కౌర్ ను ₹1,00,00,000కు ముంబై దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ను 2,05,00,000కు ముంబై దక్కించుకుంది. జెమిమా రోడ్రిగ్స్ ను 2,02,00,000కు ఢిల్లీ దక్కించుకోగా షెఫాలి వర్మను 2,02,00,000కు ఢిల్లీ చేజిక్కించుకుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మన విమెన్ క్రికెటర్స్ అద్దరగొడుతున్నారు డబ్ల్యూపీఎల్ వేలంలో, ఏంటి అప్డేట్స్? సౌజన్య, డబ్ల్యూపీఎల్ సంబంధించినటువంటి ఈ యొక్క వేలంలో తెలుగు ప్లేయర్లు కూడా చాలా వరకు కూడా ఒక మంచి ధరకే ఇందులో చోటు దక్కించుకున్నారు. 2000 వరల్డ్ కప్ 2025 తర్వాత టీమిండియాకి సంబంధించినటువంటి విమెన్ ప్లేయర్స్ ఊహించని డిమాండ్ పెరిగింది. ఎందుకంటే వేలంలో ఉన్న వారి కంటే కూడా కోట్ల రూపాయలు కూడా వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు కూడా పోటీ పడ్డాయి. ఇందులో కనుక ఇటు రిచా ఘోష్ ను చూడొచ్చు, 2.75 crores కి ఆర్సీబీ దక్కించుకుంది. తర్వాత స్మృతి మందాన, ఎందుకంటే మొన్న మనకి వరల్డ్ కప్ లో గెలిచారు కాబట్టి వీరందరినీ కూడా మంచి ప్రైజ్ కి దక్కించుకున్నారు. స్మృతి మందానను కూడా 3.5 crores కి ఆర్సీబీ దక్కించుకుంది. తర్వాత మనకి అమర్జోత్ కౌర్ ని కూడా ₹1,00,00,000కి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ ని 2.5 కోట్లకు ముంబై దక్కించుకుంది. తర్వాత జెమిమా రోడ్రిగ్స్ ని 2.2కి, తర్వాత షెఫాలి వర్మన 2.2కి, తర్వాత అర్లిన్ డియోల్ ని 50,00,000 వరకు కూడా యూపీ దక్కించుకుంది. తర్వాత మనకి ఎవరైతే బౌలింగ్ సంబంధించినటువంటి దాంట్లో రాధా యాదవ్ ని 60,00,000కి ఆర్సీబీ దక్కించుకుంది. ఇందులో ఓవరాల్ గా టీమిండియాకి సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఆర్సీబీ సంబంధించినటువంటి టీమే ఎక్కువగా ఈ టీమిండియా నుంచి తీసుకుంది. ఇక స్నేహ రాణాకి సంబంధించి కూడా ఢిల్లీ 50,00,000కి దక్కించుకుంది. ఇక పూర్తిగా కూడా ఈ వేలం సంబంధించినటువంటి ఈ మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించి 2026 సీజన్ కి సంబంధించి మెగా వేలంలో ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ వేలం సంబంధించి కూడా చాలా వరకు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గా ఉన్నటువంటి నికోలా క్యారెన్ కూడా 30,00,000 వరకు కూడా ముంబై దక్కించుకుంది. తర్వాత ఆల్రౌండర్ అయినటువంటి అనుష్క శర్మని 45,00,000కి గుజరాత్ దక్కించుకుంది. ఇట్లా చాలా మంది ప్లేయర్స్ ని దక్కించుకున్నారు. ఇక అరుంధతి రెడ్డి ఆర్సీబీకి, అరుంధతి రెడ్డి అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి ఒకటి, మనకి హైదరాబాద్ నగరంలోని ఇక్కడ సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి మహిళ. ఈమెను కూడా 75,00,000కి కొనుగోలు చేసింది. రీసెంట్ గా కూడా మహిళా ప్రపంచ కప్ గెలిచి మన హైదరాబాద్ లో కూడా మనకి ఘన స్వాగతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్టేట్ నుండి కూడా దక్కింది. ఇక మరోవైపు ప్రతీకా రావల్ కు కూడా భారీ షాక్ కలిగింది. ఈ సంబంధించినటువంటి వేలంలో ఆమె అన్సోల్డ్ గా ఉంది. ఇటు గొంగిడి త్రిష, ఈమె కూడా అన్సోల్డ్ గా అయినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు పూర్తిగా కూడా అంటే అన్సోల్డ్ గా ఉన్నటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అంటే ఇలా క్యాప్డ్ ప్లేయర్, అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటారు. అందులో అన్క్యాప్డ్ ప్లేయర్ కనుక చూసినట్లయితే కనీస ధర వారికి 10,00,000కు మినిమం ఉంటుంది. అందులో డవీనా ప్యారెన్, తర్వాత విద్రా దివేష్, దిశా కాసత్, హరీష్ గోయల్, సునీకా చల్కే, ఇట్లా చాలా మంది ఉన్నారు. మొత్తానికి అన్క్యాప్డ్ ప్లేయర్ కి సంబంధించినటువంటి వేలం ముంబైకి సంబంధించినటువంటి సంస్కృతి గుప్తా కూడా ఇందులో 20,00,000కు పైగా కూడా ముంబై కొనుగోలు చేసింది ఈ యొక్క అన్క్యాప్డ్ ప్లేయర్ల ఈ యొక్క మహిళనే. ఇక మరోవైపు పూర్తిగా కూడా ఈ మహిళల ప్రపంచకు సంబంధించి ఈ మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించి మాత్రం అంటే ఎక్కువగా ఉమెన్స్ కంటే అంటే మెన్స్ కంటే ఉమెన్స్ కొంత తక్కువ చూసినా కూడా కొంత ఈ వేలంలో మాత్రం తెలుగుకు సంబంధించినటువంటి ప్లేయర్స్ తో పాటు ఇండియా టీమ్ కి సంబంధించినటువంటి ప్లేయర్స్ ను ఎక్కువ పలికారనే చెప్పొచ్చు సౌజన్య. రైట్ అనిల్.
థ్యాంక్ యూ.